నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మపు తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియూ, ఇదియుగాక యెరూషలేము కాపరస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియూ చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, అజర్యా, రమయ్యా, నహమని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వాయి, నెహీము, బయానా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా, ఫరోషు వంశస్థులు 2172, షెఫల్టియా వంశస్థులు 372, ఆరాహు వంశస్థులు 652, యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నాయి వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, జగ్గూదు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వాయి వంశస్థులు 2060, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 90, హాషుము వంశస్థులు 328, జేజాయి వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 180, అనాతోతు వారు 128, బెతజ్మాయేతు వారు 42, కిర్యతరీము, కెఫీరా, బెయోరోతుల వారు 743, రామా, గెబాలా వారు 621, మిక్మాషు వారు 122, బేతేలు, హాయిలా వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హరీము వంశస్థులు 320 మందియు, ఎరుకో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 721, షెనయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యోషువ ఇంటివారైన యెదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హరీము వంశస్థులు 1017, లేవీయులైన యోషువ, హోదవ్య, కద్మీయేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లాము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబాయి వంశస్థులు 130, నెతీనీయులైన జీహా వంశస్థులు, హషూప వంశస్థులు, టబాయోతు వంశస్థులు, కెరోషు వంశస్థులు,
సియాహా వంశస్థులు, పదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహారు వంశస్థులు, రేవాయా వంశస్థులు, రెజీని వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయా వంశస్థులు, బెసాయి వంశస్థులు, మొహునీము వంశస్థులు, నెపుషేషిము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హరూరు వంశస్థులు, బజ్లిత్తు వంశస్థులు, మెహీద వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, షిషేరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీప వంశస్థులు, షొలొమోను దాసుల వంశస్థులు, షొటాయి వంశస్థులు, సొపెరేతు వంశస్థులు, పెరుద వంశస్థులు, యహాలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షెఫల్టియా వంశస్థులు, హట్టేరు వంశస్థులు, జబాయియుల సంబంధమైన పొకేరేతు వంశస్థులు, అమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరూ సొలొమోను దాసులు వంశస్థులను 392. తెల్మెలాహు, తెల్హాషా, కెరూబు, అద్మోను, ఇమ్మేరు మొదలైన వంశముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయిరి. వారెవరనగా దెలాయా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లాయి వంశస్థులు అనగా గలాదీయుడైన బర్జిల్లాయి కుమార్తెలలో ఒకతిని పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లాయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తాకకూడదని వారితో చెప్పాను. యాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికెత్తెలను 7,337. 7 గాయకులలో స్త్రీ పురుషులు 245 గాయకులలో స్త్రీ పురుషులు 245 వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారు 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 27 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీయులందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనకి భద్రపరచి దీవించును గాక. ఆమేన్.